మిత్రులందరికీ చెప్పి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలకు అఘాయిత్యాలకు కనీసం స్పందించినటువంటి ప్రభుత్వం, అలాగే కనీసం స్పందించినటువంటి వివిధ రకాలైనటువంటి దళిత నాయకులు, అదేవిధంగా స్పందించిన వారిపైన బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటి? చాలామంది తెలియనటువంటి తెలివి తక్కువ దద్దమ్మలు మాట్లాడేటటువంటి అంశం ఏంటి అంటే, అక్కడ దాడి జరిగింది క్రైస్తవుల పైన, అది దళితుల పైన కాదు. రాజ్యాంగం తెలియదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి? క్రైస్తవుల్ని దళితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవుల పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది దళితుల పైన దాడిగా చిత్రీకరించారు. దళితుల పైన దాడి, అసలు క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు క్రైస్తవ మతం తీసుకున్న వెంబటే వాళ్ళు దళితులుగా ఉండరు, దళితులుగా ఎలా ఉంటారు అనేటటువంటి ప్రశ్నలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇటువంటి మూర్ఖులు, తెలియనటువంటి వెధవలకు నిజంగా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ గూండాలు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అనేటటువంటిది రాంగ్, అలా చేయకూడదు అని యూట్యూబ్లో చాలా గొప్పగా స్పీచ్ ఇస్తూ ఉన్నారు. దాడి ఎవరు చేసినా వాడు గుండాని. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాక్షేత్రంలోని ప్రజల పైన పాశ్వికంగా దాడి చేసే ఏ మూర్ఖుడైనా వాడు గుండా, అరాచకవాది, తీవ్రవాది కంటే దేశద్రోహి. నీలాంటి సాటి వ్యక్తి పైన నువ్వు ఎలా దాడి చేస్తావు? నువ్వు చట్టాన్ని ఎందుకు నీ చేతిలోకి తీసుకుంటావు? చట్టాన్ని చేతిలోకి తీసుకునేటటువంటి అర్హత ఎవరికీ లేదు. వాడు ఆర్ఎస్ఎస్ అయితే ఏంటి, ఇంకోడైతే ఏంటండి. మొట్టమొదటి ఇంకో అంశం, చిన్నపిల్లలను సైతం, వికలాంగులను సైతం, మహిళలను సైతం చూడకుండా, బాలింతలను సైతం చూడకుండా దాడి చేసినటువంటి వాడు ఆర్ఎస్ఎస్ అయితే ఏంటి, ఇంకొక ఎస్ఎస్ అయితే ఏంటి? వాడికంటే దౌర్మార్గుడు, వాడికంటే దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడా? మనం సమాజంలో ఉన్నాం కదా. రాజ్యాంగం అనేటటువంటిది రాజ్యాంగం తెలుసు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి రాజ్యాంగం తెలిసినా కూడా క్రైస్తవులను దళితులుగా చిత్రీకరిస్తున్నారని మాట్లాడుతున్నారు. అరే, మతుండి మాట్లాడుతున్నారా? మీరు సోయుండి మాట్లాడుతున్నారా? ఏమన్నా మనుషులపైన దాడి జరిగింది. వాళ్ళు క్రైస్తవులైనా, దళితులైనా, ఇంకొక మతానికి చెందిన వాళ్ళైనా, మైనార్టీలైనా, వాళ్ళు ఎవరైనా దాడి జరిగినటువంటి అంశాన్ని ఖండించాల్సిన బాధ్యత సాటి వ్యక్తిగా మన పైన ఉంది. దీన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ గూండాలని అన్నారు, క్రైస్తవులు దళితులు కాదు, ఇవన్నీ పనికిమాలిన ఆరోపణలు, పనికిమాలిన అవహేళన చేసేటటువంటి సమాజంలోని మీరు అసలు ఎందుకు చర్చిస్తున్నారో, చర్చ పెడుతున్నారో అర్థం కానటువంటి అంశం. అయినా కనీసం సోయి తెచ్చుకొని ఏ వ్యక్తులు మన వాళ్ళు, మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ సమాజంలోని ఆల్రెడీ మతం పేరుతోని, మనువాదం పేరుతోని, కులం పేరుతోని అనగదొక్కబడి ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులు ఇకనైనా మేల్కొనండి, ఐక్యంగా ఉండండి. కనీసం సోయి లేకుండా మాట్లాడేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇదొక వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఏ వ్యక్తిపైనైనా దాడి చేస్తే అది దాడే. వాడు ఆర్ఎస్ఎస్, వాడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఇంకోడా రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, సాటి వ్యక్తి పైన దాడి చేయడం అనేటటువంటిది రాజ్యాంగపరంగా విరుద్ధం. అటువంటి దాడి ఎవరు చేసినా మేము ఖండించడంలో ముందుంటారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద విమర్శలు చేసేటటువంటి స్థాయి మీది కాదు. మీలాంటి మాటలు ఈ ప్రజలు కాదు, కనీసం ఎవరు వినే స్థాయిలో లేరు. కనీసం దయచేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా కొద్దిగా సోయి తెచ్చుకోండి, కొద్దిగా ఆలోచించండి. మీరు మనువాదం ముసుగులోని, మతం పేరుతోని సామాన్య ప్రజలను దాదాపుగా వేల మందిని పొట్టన పెట్టుకున్నటువంటిది నిజం. వేల తరతరాల నుండి అనగదొక్కబడుతుంది నిజం. దాన్ని కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన బురద ప్రయత్నం చేస్తే తిరిగి ఆ బురద మీ మీద పడుతుంది తప్పితే ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఆయన నిష్కలంకమైనటువంటి వ్యక్తి, ఈ ప్రజా శ్రేయస్సు కోసం నిజమైనటువంటి నాయకుడి పైన విమర్శలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. పిచ్చి మాటలు మాట్లాడితే, పిచ్చి ప్రేలాపనలు ప్రేలితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. జై భీమ్, జై భారత్.